అందరికీ నమస్కారం. నేను గీతా సాగర్. ఐఎమ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్. రీసెంట్ గా నేను హెచ్పివి వ్యాక్సిన్ గురించి వీడియో పెట్టాను కదా. సర్వైకల్ క్యాన్సర్ గురించి ప్రివెన్షన్ గా నేను వ్యాక్సిన్ తీసుకున్నాను. సో దాని మీద నాకు చాలా మంది క్వశ్చన్స్ అండ్ కాల్స్ చేయడం జరిగింది. సో అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, దాని గురించి వివరంగా తెలియజేయండి అని. సో దానికోసం నేను ఈరోజు స్పెషల్ గెస్ట్ అయితే కలిసాను. ఆవిడెవరో కాదు, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సౌజన్య మేడం. ఈ రోజు సర్వైకల్ క్యాన్సర్ గురించి అలాగే పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఎందుకు వస్తుంది, దానికి చికిత్స ఉందా, క్యాన్సర్ రాకుండా మనం ఎట్లా ప్రివెన్షన్ తీసుకోవచ్చు అనేది డాక్టర్ గారి మాటలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఈ మధ్య మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి చాలా వరకు వింటూ ఉన్నాము. చాలా వార్తల్లో దాని గురించి డేంజర్ బెల్స్ లాగా మనకి వినిపిస్తుంది. అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? సర్వైకల్ క్యాన్సర్ ని ఎందుకు ఇంత హైలైట్ అవుతుంది అంటే, ఉమెన్ లో ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. ఆడవాళ్ళలో ఫస్ట్ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా అయితే చెప్తామో, సెకండ్ మోస్ట్ కామన్ ది సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మనకి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. సో ఆ వ్యాక్సిన్ ని ప్రమోట్ చేయడానికి, ప్లస్ చాలా మంది ఆడపిల్లలని సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఈ వ్యాక్సిన్ గురించి చాలా వరకు ఇప్పుడు సోషల్ మీడియా కానీ, యాజ్ ఎ డాక్టర్స్ మేము చాలా సోషల్ మీటింగ్స్, గ్యాదరింగ్స్ అండ్ స్కూల్స్లో పిల్లలని అందరికీ ఈ వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ ఏంటో చెప్పి ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. మేడం, అసలు సర్వైకల్ క్యాన్సర్ దేని వల్ల వస్తుంది, ఏ వైరస్ వల్ల వస్తుంది? సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివి వైరస్ అనే ఒక వైరస్ వల్ల వస్తుంది. హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్. ఇందులో కొన్ని వందల రకాల వైరస్ స్ట్రెయిన్స్ ఉంటాయి. అందులో కొన్ని క్యాన్సర్ కాజ్ చేసేటివి ఉంటాయి. ప్రస్తుతం ఆడవాళ్ళలో 80% ఆఫ్ ద ఉమెన్కి ఈ హెచ్పివి వైరస్ ఏదో ఒక టైంలో ఇన్ఫెక్ట్ అయ్యే ఉంటారు, కానీ అందరికీ క్యాన్సర్ రాదు. నార్మల్గా 80% ఆఫ్ ద ఉమెన్కి ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు చాలా వరకు అది వాష్అవుట్ అయిపోతుంది. అంటే దానివల్ల మనకి క్యాన్సర్ లాంటి ప్రమాదం రాకుండానే వెళ్ళిపోతుంది. కానీ కొంతమందికి ఇన్ సివియర్ లోడ్ రావడం, లేదా వాళ్ళ ఇమ్యూనిటీ పవర్స్ తక్కువగా ఉండడం, లేదా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అని అంటాము. అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడము, లేదా వాళ్ళకి హెచ్ఐవి లాంటి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉండడము, లేదా రోగ నిరోధక శక్తి అంటే క్యాన్సర్స్ లాంటివి ఏమన్నా ఆల్రెడీ ఉండి కీమోథెరపీస్, ఇమ్యూనోథెరపీస్ మీద ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భసంచి యొక్క ముఖ ద్వారం దగ్గర క్యాన్సర్ కణాలు అనేవి ఉత్పత్తి అవ్వడం స్టార్ట్ అయిపోయి అది క్యాన్సర్లా ప్రోగ్రెస్ అవుతుంది. సో మీకు యాక్చువల్గా సర్విక్స్ అంటే దీన్ని మన గర్భసంచి, దిస్ ఈస్ కాల్డ్ యూట్రస్. ఈ యూట్రస్లో ఈ భాగాన్ని మేము సర్విక్స్ అని అంటాం. సో గర్భసంచి యొక్క ముఖ ద్వారాన్ని సర్విక్స్ అని అంటాం. ఇక్కడ మనకి క్యాన్సర్ యొక్క స్టార్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. అది మనం తెలుసుకోవచ్చా అంటే ఎస్. 30 years పైబడిన ప్రతి ఒక్కరూ పాప్ స్మియర్ అనే టెస్ట్ ఉంటుంది. అది చేసుకోవడం వల్ల క్యాన్సర్ స్టార్ట్ అయింది లేనిది మనం గుర్తించవచ్చు. మేడం, ఇప్పుడు హెచ్పివి వైరస్ అనేది ఒకవేళ మన బాడీలోకి ఎంటర్ అయితే ఎన్ని ఇయర్స్ ఉంటుంది? అట్లా ఏమన్నా ఒక పర్టికులర్ పీరియడ్ వరకు ఉంటుంది, అట్లా ఏమైనా ఉంటుందా? హెచ్పివి వైరస్ ఎవరికి ఎప్పుడు చూసినా ఎంతో కొంత వైరస్ లోడ్ అనేది ఉంటుందండి. కాకపోతే క్యాన్సర్ కాజ్ చేసే స్ట్రెయిన్స్ కొంచెం ఉన్నప్పుడు మనకి ప్రమాదకరం. ఎన్ని ఇయర్స్ ఉంటుంది అన్నకన్నా అది ఎంత ప్రమాదకరం అనేది మనకి ఇంపార్టెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్తాను, హెచ్పివి 6, హెచ్పివి 11 ఈ రెండు స్ట్రెయిన్స్ ఏంటంటే జెనైటల్ వార్డ్స్ అంటే మనకి పులిపిర్లు అంటాం చూడండి, అలా మన ప్రైవేట్ ఏరియాస్ లో పులిపిర్లు కాజ్ చేసే వైరస్ హెచ్పివి 6 and 11. వెరాస్ క్యాన్సర్ కాజ్ చేసే స్ట్రెయిన్స్ 16, 18, 31, 33 అలా కొన్ని వందల రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి. సో ఏ వైరస్ మన బాడీలో ఉంది, దాని పని ఏంటి, దానివల్ల వచ్చే క్యాన్సర్స్ ఏంటి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ చాలా మంది హెచ్పివి వైరస్ ఓన్లీ క్యాన్సర్ సెర్విక్సే అనుకుంటారు. సెర్విక్స్ క్యాన్సర్, వెజైనా, వల్వా, ఓరల్, యానల్ అంటే ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ లో గర్భసంచి ముఖద్వారము, బయట కనిపించే ఏరియా వల్వల్ ఏరియా, కలిసే ద్వారం వెజైనా, అదే కాకుండా మనం మోషన్ పోయే ద్వారం దాన్ని యానల్ రీజన్ అని అంటాం, ఆ ఏరియా, అండ్ మూతి ఓరల్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక్క వ్యాక్సిన్ ఇన్ని క్యాన్సర్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. కోవిడ్ టైంలో వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు చాలా మందికి ఒక అపోహలు అంటుంటాయి. అంటే ఈ వ్యాక్సిన్ వేసుకుంటే ఒక డెత్ రేట్ అనేది పెరుగుతుంది, దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి అని చాలా మంది భయపడుతూ ఉంటారు. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా ఏమన్నా అలాంటి ఎఫెక్ట్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లా ప్రమాదాలు కానీ ఏమైనా ఉన్నాయంటారా? కోవిడ్ అనేది అందరికీ అది ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ఫర్ డాక్టర్స్
ఏ వైరస్ వల్ల వచ్చింది, దాని ట్రీట్మెంట్ ఏంటి, వ్యాక్సిన్ కనుక్కోవాలి. ఇలా చాలా ఎక్స్పెరిమెంట్స్ తర్వాత వీ ఫౌండ్ ఏ కోవిడ్ వ్యాక్సిన్. సో దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, క్లినికల్ ట్రయల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కొంతవరకు ట్రయల్స్ జరిపిన తర్వాత విచ్ ఇస్ వెరీ సేఫ్ అండ్ ప్రొటెక్టివ్ అని మనకి ఇచ్చారు. వెరాజ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ 1970s నుంచి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 25-30 years నుంచి మనం ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్నాం. యాజ్ సచ్ దెర్ ఆర్ నో రికార్డెడ్ సైడ్ ఎఫెక్ట్స్. ద ఓన్లీ 2 సైడ్ ఎఫెక్ట్స్ ఇంజెక్షన్ సైట్ దగ్గర పెయిన్ ఉండడము, స్లైట్ ఫీవర్స్ రావడం. అంతకు మించి పెద్దగా మనకి హార్మ్ చేసే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేదండి. ఇప్పుడు హెచ్పివి వైరస్ అనేది మన బాడీలో ఉండడం వల్ల ఇట్లా క్యాన్సర్ వస్తుంది అన్నమాట. అసలు సింటమ్స్ ఏంటి, మనకి ఏమైనా ముందుగా ఏమైనా తెలుస్తుందా? క్యాన్సర్ ప్రోగ్రెస్ స్టార్ట్ అయిపోయింది అంటే సర్విక్స్ ముఖద్వారం దగ్గర సెల్స్ ఇన్ఫెక్ట్ అయిపోయాయి. ఆ సెల్స్ మల్టిప్లై అయిపోయి క్యాన్సరోజెనిక్ లాగా ఫామ్ అయిపోయింది. దెన్ మనం సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. మోస్ట్ కామన్ గా పెళ్ళైన ఆడవాళ్ళలో చూసేది ఏంటంటే కలయిక తర్వాత బ్లీడింగ్ కనిపించడం, లేదా తరచుగా వైట్ డిశ్చార్జ్ అవ్వడం, ట్రీట్మెంట్ తీసుకున్నా సరే తగ్గకపోవడం, లైక్ అండ్ మన ప్రైవేట్ ఏరియాస్లో ఒక చిన్న పులిపిల్ల లాగా స్టార్ట్ అవ్వడము. బట్ ఇది క్యాన్సర్ కావచ్చు, నాన్ క్యాన్సర్ వైరస్ వల్ల కూడా అయి ఉండొచ్చు. నెక్స్ట్ థింగ్, ఈ క్యాన్సర్ వన్ సెర్విక్స్ నుంచి గర్భసంచికి, పక్కన ఉన్న మూత్రం సంచికి అండ్ మన ఇంటెస్టైన్స్కి, ఆ వాల్స్కి ఇంత ర్యాపిడ్ స్ప్రెడ్ ఉన్నప్పుడు మా మనిషి వెయిట్ లాస్, డైజెషన్ కెపాసిటీ ఇలాంటివి అన్న అడ్వాన్స్ స్టేజ్ చూస్తూ ఉంటాం. ఎవరైతే ఆడవాళ్ళకి పీరియడ్స్ డిస్టర్బెన్సెస్ ఉండడం అంటే బ్లీడింగ్ సంబంధం లేకుండా అవ్వడం, కలయిక తర్వాత రావడము అండ్ వైట్ డిశ్చార్జ్ ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గకపోవడం, దీస్ ఆర్ ద మెయిన్ సైన్స్. మనం కొంచెం అలర్ట్ అయ్యి పాప్స్మియర్ అనే టెస్ట్ చేయించుకోవడం చాలా బెటర్. మల్టిపుల్ పార్ట్నర్స్ ఇంటర్ కోర్స్ వల్లే వస్తుందా లేదా 1-to-1 పార్ట్నర్స్ వల్ల కూడా వస్తుందా? మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్, కానీ ఓన్లీ 1 పార్ట్నర్ కి లిమిట్ అయినంత మాత్రాన క్యాన్సర్ రాదు అనేది లేదు. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, నాట్ ఓన్లీ ఇంటర్ కోర్స్ వల్లే వస్తుంది అని కాదు. సమ్ పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మనం వాడిన టవల్స్, సమ్ క్లోత్స్ ఇలాంటి వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో సింగిల్ పార్ట్నర్ కి రిస్ట్రిక్ట్ అయినంత మాత్రాన వ్యాక్సిన్ తీసుకోకూడదు అని ఏం లేదు, క్యాన్సర్ రాదు అనేది ఏం లేదు. సో ఎనీవన్ హూ ఈస్ బౌండ్ టు 1 పార్ట్నర్ కూడా ఈ రిస్క్ ఉంటుంది. సో అకార్డింగ్ టు గైడ్ లైన్స్ మోర్ దాన్ 30 years ఏ అమ్మాయి అయినా సరే ఇది ఉందా లేదా అని ఒక సింపుల్ టెస్ట్ పాప్స్మియర్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం అండ్ నవేడేస్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటున్నాము అబ్బాయిలు, అబ్బాయి మల్టిపుల్ అమ్మాయిలు, అలాంటి వాళ్ళలో ఇంకా ఛాన్సెస్ ఆఫ్ రిస్క్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దిస్ ఇస్ మోర్ స్ట్రెస్ఫుల్ ఫర్ దెమ్. సో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అండ్ చాలా మంది అనుకుంటారు వి యూజ్ ప్రొటెక్షన్, దానివల్ల క్యాన్సర్ రాదేమో అని. ప్రొటెక్షన్ యూజ్ చేసినంత మాత్రాన క్యాన్సర్ నుంచి కంప్లీట్ 100% తప్పించుకోలేము. ఎనీ స్మాల్ స్ప్రెడ్ ఆఫ్ వైరస్ ఇన్ఫెక్షన్, ఈ ఇన్ఫెక్షన్ ని మనం చూస్తూ ఉంటాం. పాప్స్మియర్ టెస్ట్ అని అన్నారు కదా, ఇట్లా మనం నోటీస్ చేయాలి క్యాన్సర్ అని అంటే. సో ఏంటి అసలు టెస్ట్ అంటే ఏంటి, దానివల్ల ఏమైనా పెయిన్ ఏమైనా ఉంటుందా అని చాలా మందికి భయం ఉంటుంది కదా టెస్ట్ చేసుకోవాలని. అంటే ఏ గైనకాలజిస్ట్ దగ్గరకైనా పేషెంట్ వెళ్ళినప్పుడు పాప్స్మియర్ వి యూజువల్లీ అడ్వైస్ ఇఫ్ మోర్ దెన్ 30 years, ఇది ఎవ్రీ 3 years ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. సో చేసుకొని మనకు అసలు క్యాన్సర్ స్టార్ట్ అయిందా లేదా అని ముందుగానే గుర్తించవచ్చు. పెయిన్ ఉంటుందా అంటే 0%, నో పెయిన్ అట్ ఆల్. దీనికి ఫుడ్ తిని రావాలా, ఫుడ్ తినకుండా రావాలా, దీస్ ఆర్ ఆల్ కామన్ క్వశ్చన్స్. వాళ్ళకి డౌట్స్ ఉండి ఆ భయంతోనే వాళ్ళని క్లినిక్ వరకు రాకుండా ఆపుతుంది. సో వెరీ పెయిన్లెస్, ఎప్పుడైనా రావచ్చు. ఏ గైనకాలజిస్ట్ ఛాంబర్కి వెళ్ళినా సరే వాళ్ళు పాప్స్మియర్ చేస్తారు. అసలు ఇది ఎలా చేస్తారు అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది మన గర్భసంచి ముఖద్వారాన్ని సెర్విక్స్ అంటాం. సో ఇంత చిన్న మన టూత్ బ్రష్ లాంటి బ్రష్ ఉంటుంది, చూడండి ఎలా ఫ్లెక్స్ అయిపోతుందో మనకి. సో దిస్ ఇస్ స్మాల్ బ్రష్. ఈ బ్రష్ ని గర్భసంచి లోపలికి పంపించి ఈ ముఖద్వారం దగ్గర ఇలా రొటేట్ చేస్తాం, అంతే. వెరీ సాఫ్ట్, మన టూత్ బ్రష్ లాగే ఉంటుంది. దీంట్లో నుంచి తీసిన సెల్స్ ని ఈ లిక్విడ్ లో, ఇలా ఒక లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ లో వేసి మేము దాన్ని టెస్ట్ కి పంపిస్తాం. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే గర్భసంచి ముఖద్వారం నుంచి తీసిన సెల్స్ లో ఏమన్నా క్యాన్సర్ గా మారుతున్న సెల్స్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. విచ్ ఇస్ వెరీ పెయిన్లెస్ ప్రొసీజర్. హ్యాపీగా మీరు డాక్టర్ దగ్గరకు వచ్చి టెస్ట్ చేసేసుకొని ప్రశాంతంగా 3 years వరకు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. అలా 3 years తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ చేసేసుకొని అలా 3 times కనుక మనం చేయించుకొని ఏం లేదు క్యాన్సర్కి నెగిటివ్గా ఉన్నాము అని అంటే నథింగ్ టు బి వరీడ్. ఎందుకు 3 years అని అంటే ఎనీ క్యాన్సర్ కాజ్ స్టార్ట్ అయింది,
ఇట్ విల్ టేక్ 3 years టైం ఆ సెల్స్ అలా తయారవ్వడానికి. సో ఇప్పుడు లేదు, అమ్మయ్య లేదు కదా అని మనం ఒక 5 years 10 years లైట్ తీసుకున్నాము, అప్పుడు క్యాన్సర్ అగ్రెసివ్గా ఫామ్ అయిపోయి కూడా చూస్తూ ఉంటాం. అందుకని విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎవ్రీ 3 years చేయించుకోవాలి. లేదు ఇంకా నాకు హై అండ్ టెస్ట్ కావాలి, నేను ఎవ్రీ 3 years చేయించుకోలేను అంటే ఇదే సేమ్ మెథడ్ హెచ్పివి డిఎన్ఏ అని ఉంటుంది, అది కనుక చేయించుకుంటే ఎవ్రీ 5 years చేయించుకున్నా సరిపోతుంది. సో ఒకవేళ ఆ టెస్ట్ లో మనకి పాజిటివ్ వచ్చింది అనుకోండి, సో దానికి ట్రీట్మెంట్ ఏంటి? రైట్, పాప్స్మియర్ టెస్ట్ లో కొంచెం సెల్స్ క్యాన్సర్ లాగా డౌట్స్ వచ్చింది. ఎందుకు అంటే ఇది ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్, ఇదేం కన్ఫర్మేటివ్ డయాగ్నోసిస్ టెస్ట్ కాదు. స్క్రీనింగ్ లో మనకి పాజిటివ్ లాగా వచ్చింది. దెన్ దీనికి మేము కాల్పోస్కోపీ అని ఇంకో టెస్ట్ ఉంటుంది, దాంట్లో చూసి ఇది కన్ఫర్మ్ గా క్యాన్సర్ సర్విక్సా కాదా అని నిర్ధారిస్తాం. దాని తర్వాత దాన్ని స్టేజింగ్ చేస్తాం, అంటే స్టేజ్ 1 2 3 అనేసి అల్ట్రాసౌండ్స్తో పెట్ స్కాన్స్ ఎంఆర్ఐస్ ఇలా ఉంటాయి చేసి ఏ స్టేజ్లో ఉంది దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్విక్స్ ముఖద్వారం దగ్గర క్యాన్సర్ అనేది స్టేజ్ 1లోనే ఉంది, దెన్ వాళ్ళ పిల్లలు కంప్లీట్ అయిపోయారా, ఏజ్ ఫ్యాక్టర్, పేషెంట్ యొక్క ఏజ్ ఫ్యాక్టర్, వాళ్ళ ప్రెగ్నెన్సీస్ అన్ని కంప్లీట్ అయిపోయాయా, ఇంకా వాళ్ళకి ఫ్యూచర్లో పిల్లల్ని కనాలి అన్న పని లేదు, దెన్ వీల్ అడ్వైస్ హిస్టరెక్టమీ అంటే గర్భసంచి ప్లస్ సర్విక్స్ ముఖద్వారం మొత్తాన్ని తీసేస్తాం. తీసేసి దాని ప్రకారం చుట్టుపక్కల ఇంకెక్కడన్నా కూడా క్యాన్సర్ స్ప్రెడ్ ఉందా అనేది స్టేజింగ్ చేసుకుంటాం. ఓన్లీ గర్భసంచి ముఖద్వారం దగ్గరే సర్విక్స్ లిమిట్ అయిపోయి క్యాన్సర్ లిమిట్ అయిపోయి ఉంటే హిస్టరెక్టమీ నుంచి ఆ క్యాన్సర్ నుంచి మనం బయటపడచ్చు. సమ్ టైమ్స్ అడ్వాన్స్ అయింది, గర్భసంచే కాదు పక్కనున్న లిగమెంట్స్, కిడ్నీస్, యూరినరీ బ్లాడర్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యే సర్జరీతో పాటు కీమోథెరపీ, రేడియోథెరపీ అనేటివి వేరీ అవుతూ ఉంటాయి. కొంతమందికి 26 yearsకే 25 yearsకే సర్వైకల్ క్యాన్సర్ బయటపడితే అప్పుడు వాళ్ళకి మేము హిస్టెక్టమీ చేయలేము కదా, దే మైట్ బి వాంటింగ్ దట్ బేబీస్, ఇంకా ప్రెగ్నెన్సీస్ కావాలి, బేబీస్ కావాలి అని ఉంటుంది, అప్పుడు ఓన్లీ సర్విక్స్ వరకు రిమూవ్ చేస్తాం. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఏ స్టేజ్లో ఉంది, ఏ ఏజ్ గ్రూప్ వరకు ఇన్ఫెక్ట్ అయింది అండ్ ఎంత ప్రోగ్నోసిస్ ఉంది, వాళ్ళని మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని కాపాడగలాలి. ఇలాంటి వాటి మీద ట్రీట్మెంట్ మొడాలిటీ అనేది డిఫరెన్స్ అవుతుంది, కానీ అందరికీ సేమ్ ట్రీట్మెంట్ ఉండదు. చాలా మంది మా అమ్మమ్మకి ఇది చేశారు, మా ఆంటీకి అది చేశారు, ఇప్పుడు నాకు ఇదే చేస్తారా, ఆ టెన్షన్తోనే సగం అయిపోతారు. సో వన్స్ ఏదైనా తెలిసింది, ఈ నార్మల్గా సోషల్ మీడియాలో వచ్చే న్యూస్లు చూసి టెన్షన్ పడకుండా డాక్టర్ దగ్గరికి వచ్చి మీ స్టేజ్కి తగ్గ ట్రీట్మెంట్ ఏంటో వాళ్ళు గైడ్ చేస్తారు. దాట్ ప్రశాంతంగా మీరు తీసుకుని హ్యాపీగా ఉండొచ్చు. ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఏజ్ గ్రూప్ వారు వేసుకోవాలి? నార్మల్గా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది 15 years లోపు గనక మనం మన పిల్లలకి ఇస్తే దాని ప్రొటెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బిఫోర్ బీయింగ్ యాక్టివ్ ఈ వ్యాక్సిన్ తీసుకుంటే చాలా వరకు హెచ్పివి ఇన్ఫెక్షన్ రాకుండా, సర్వైకల్ క్యాన్సర్స్ అనే కాదు నార్మల్ దానికి రిలేటెడ్ క్యాన్సర్స్ ఏవి రాకుండా కూడా మనం ప్రొటెక్ట్ చేయగలం. సో 9 years ఆఫ్ ఏజ్ గ్రూప్ నుంచి 14 years అంటే 15 లోపు 2 doses ఆఫ్ వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది. సరే 15 years దాటాక ఈ వ్యాక్సిన్ గురించి తెలిసింది, తీసుకోవచ్చా అంటే హ్యాపీగా తీసుకోవచ్చు, తీసుకోవచ్చు. మోర్ దాన్ 15 years ఆడపిల్లలకి ఎవరికైనా సరే అండ్ మ్యారీడ్, సపోజ్ 2021 మ్యారేజ్ అయిపోయి ఉంటుంది, వాళ్ళు తీసుకోవచ్చు అంటే హ్యాపీగా తీసుకోవచ్చు. బిఫోర్ యాక్టివ్ దీని ప్రొటెక్షన్ అనేది 90 to 95% ఉంటుంది. ఒకవేళ సెక్షువల్ యాక్టివ్ అయ్యారు, మ్యారేజ్ అయిపోయింది, దీని ప్రొటెక్షన్ ఉంటుంది, కానీ ఆ 90 కాకపోయినా 88-80% అయితే కంపల్సరీ ఉంటుంది. 9 years ఆఫ్ ఏజ్ గ్రూప్ నుండి 45 years ఆఫ్ ఏజ్ గ్రూప్ వరకు ఎవరైనా సరే ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. 9 to 14 years అయితే కనుక 2 doses, మోర్ దాన్ 14 years అయితే కనుక 3 doses. అది ఎన్ని రోజుల గ్యాప్తో తీసుకోవాలి అంటే 2 doses ఉన్నవారు ఈ రోజు ఒకటి తీసుకుంటే మళ్ళీ సెకండ్ డోస్ వచ్చేసి 6 months. సపోజ్ 6 months తర్వాత మర్చిపోయాం, సమ్ ఆఫ్ ద అదర్ ఫ్యాక్టర్స్ మనకి హెల్త్ విషయాలు అన్ని మర్చిపోతూ ఉంటాం కాబట్టి 6 months కి మర్చిపోయాం, విత్ ఇన్ 1 year ఎప్పుడు గుర్తొచ్చినా తీసుకోవచ్చు. అంటే జనవరిలో ఫస్ట్ డోస్ వేయించుకున్న అమ్మాయి నెక్స్ట్ డోస్ జూన్లో వేయించుకోవాలి. జూన్లో మర్చిపోయి ఆగస్టులో ఎప్పుడో గుర్తొచ్చింది వేసుకోవచ్చు, డిసెంబర్ వరకు ఎప్పుడైనా గుర్తొచ్చింది వేసుకోవచ్చు. దిస్ వ్యాక్సిన్ విల్ వర్క్. 2 doses. వేరాస్ 3 doses వేసుకునే వాళ్ళు కనుక ఈ రోజు ఒకటి వేసుకుంటే 2 months తర్వాత సెకండ్ డోస్, ఈ డోస్ నుంచి 6 months. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే జనవరిలో ఫస్ట్ డోస్,
మార్చ్లో సెకండ్ డోస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జూన్లో థర్డ్ డోస్. సో 6 6 months లో మనకి వ్యాక్సిన్ కంప్లీట్ అయిపోతుంది కోర్స్. ఇదేదో ఇయర్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒక 1 week 10 days అటు ఇటు అయినంత మాత్రాన వచ్చే డిఫరెన్సెస్ కూడా ఏముండదు. సో ఇప్పుడు ఒకవేళ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, వ్యాక్సిన్ అంటే మామూలుగా వ్యాక్సిన్ వేసుకున్నాము, తర్వాత క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఏమి ఉన్నాయా? మన రికార్డ్స్, స్టాటిస్టిక్స్, క్లినికల్ డేటా అంతా చూసుకుంటే కంప్లీట్ కోర్స్ తీసుకున్న వాళ్ళల్లో క్యాన్సర్ అనేది <1% ఉందండి. అంటే క్లినికల్ ట్రయల్స్ ఎలా చేస్తామంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు, తీసుకున్న వాళ్ళు, 2 గ్రూప్ ఆఫ్ పీపుల్లో వి అనలైజ్ సర్వైకల్ క్యాన్సర్ ఎంతమందికి వచ్చింది ఏంటి అని చూసుకుంటే క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకున్న గ్రూప్లో 0 ఉంది ఫ్రమ్ సమ్ డేటా. ఎందుకంటే మనం మొత్తం పాపులేషన్ మనం స్టడీ చేయలేం. స్టడీ గ్రూప్లో ఉన్న పాపులేషన్లో 0 ఉంది. వెరాజ్ నాన్ వ్యాక్సినేటెడ్ గ్రూప్లో 1 to 3% ఉంది. అంటే ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్. వ్యాక్సిన్ తీసుకోవాలంటే చాలా మంది కొన్ని రకాల డౌట్స్ ఉంటాయి. పీరియడ్స్ టైం వేసుకోవచ్చా, ప్రెగ్నెన్సీ వచ్చాక వేసుకోవచ్చా, లేకపోతే వేసుకున్న తర్వాత నాన్ వెజ్ తినొచ్చా లేదా, ఇంట్లో రన్ అవుతూ ఉంటే చాలా మంది. సో దాని గురించి మీరు డీటెయిల్ గా చెప్పండి. వ్యాక్సిన్ పీరియడ్ స్టార్ట్ అయినా స్టార్ట్ అవ్వకపోయినా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. బికాస్ 9 years ఆఫ్ ఏజ్ గ్రూప్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. 9 yearsకి పీరియడ్ స్టార్ట్ అవ్వకపోయినా సరే ఆ అమ్మాయి వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. సెకండ్ థింగ్, పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయి, వ్యాక్సినేషన్ టైంలో పీరియడ్స్ ఉన్నాయి, దెన్ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా లేదా? హ్యాపీగా తీసుకోవచ్చు. పీరియడ్స్ ఉన్నా లేకపోయినా వ్యాక్సిన్కి దానికి ఎటువంటి సంబంధం లేదు. అండ్ వ్యాక్సినేషన్ తర్వాత ఫుడ్ రెస్ట్రిక్షన్స్ నథింగ్ యాజ్ సచ్. మీరు ఇంతకుముందు ఫుడ్ ఎలా తినేవారో ఇప్పుడు అన్ని రకాల ఫుడ్ అలానే తినొచ్చు. యూజువల్గా పిల్లలకి ఏం చెప్తాము అంటే ఐదర్ ఫ్రైడే ఆర్ సాటర్డే వ్యాక్సినేషన్ కనుక ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ సండే ఇట్స్ ఎ హాలిడే. మహా అంటే ఆ వ్యాక్సిన్ వల్ల చిన్నగా ఇంజెక్షన్ సైట్లో పెయిన్ ఉంటుంది, హ్యాండ్ పెయిన్ అట్లా, స్లైట్ ఫీవర్స్. సో వాళ్ళ స్కూల్ మిస్ అవ్వకుండా ఫ్రైడే ఈవినింగ్ ఆర్ సాటర్డే ఈవినింగ్ వాళ్ళు వ్యాక్సిన్ ప్లాన్ చేసేసుకుంటే మళ్ళీ నార్మల్గా వాళ్ళ రొటీన్ లైఫ్ స్టైల్ వాళ్ళు ఫాలో అయిపోతూ ఉంటారు. సపోజ్ మెచ్యూర్ అవ్వలేదు అని అంటే మనకి వ్యాక్సిన్ వేసుకున్న ప్రాబ్లం లేదు. మెచ్యూర్ అయిపోయి ఇన్ కేస్ ఉమెన్ కానీ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం కానీ లేకపోతే వాళ్ళ పీరియడ్ సైకిల్ డిస్టర్బెన్స్ రావడం కానీ ఉంటాయని భయపడుతూ ఉంటారు. సో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తోని మీ పీరియడ్స్ కానీ సైకిల్స్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. పీరియడ్స్ ఎప్పుడైనా డిస్టర్బ్ అవుతున్నాయంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్, మనం తీసుకునే డైట్, మన స్ట్రెస్ లెవెల్స్, ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నాయా, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ వ్యాక్సిన్ తీసుకున్నాక నెక్స్ట్ మంత్ కొంచెం బ్లీడింగ్ డిస్టర్బెన్సెస్ అయ్యాయి, వ్యాక్సిన్ వల్లే అయ్యింది. దిస్ ఇస్ వాట్ అందరూ అనుకునేదండి. కానీ ఈ వ్యాక్సిన్తో ఎటువంటి పీరియడ్ డిస్టర్బెన్సెస్ ఉండదు. అండ్ చాలా మంది మదర్స్ అనుకుంటారు మా అమ్మాయికి ఇంకా పీరియడ్ స్టార్ట్ అవ్వలేదు, ఈ వ్యాక్సిన్ ఇప్పిస్తే పీరియడ్స్ లేట్గా వస్తాయేమో, పీరియడ్స్లో ఇబ్బంది పడుతుందేమో అన్న అపోహలతో వ్యాక్సినేషన్ చేయకుండా ఆపుతూ ఉంటారు. అది కరెక్ట్ కానే కాదు. ఇప్పుడు రైట్ నో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుందంటే 2 టీకా జిందగీకే, అంటే 2 వ్యాక్సిన్స్ మన లైఫ్ యొక్క ప్రాస్పరిటీ కోసం, మన ఆడపిల్లల యొక్క ప్రాస్పరిటీ కోసం. ఇన్ఫాక్ట్ మన గవర్నమెంట్ ఇస్ వర్కింగ్ వెరీ హార్డ్. దీన్ని ఫ్రీ వ్యాక్సినేషన్ మన గైడ్ లైన్స్, అంటే మన గవర్నమెంట్ వ్యాక్సినేషన్స్ అంటూ ఉంటాయి కదా, అందులో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ని కూడా చేర్చాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. 2 సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ ని ఫ్రీగా ఇంక్లూడ్ చేయాలి 9 years to 15 years. ఇన్ఫాక్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఎ లాట్. ఇది కనుక ఫ్రీగా వస్తే చాలా మంది దే విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ గెట్ వ్యాక్సినేటెడ్. బికాస్ ఓన్లీ కాస్ట్ ఫ్యాక్టర్ చాలా వరకు ఆపుతుంది వ్యాక్సినేషన్. అందరూ అది అక్కడ స్కెడ్యూల్ మనకు కనిపిస్తుంది. ఎలా అయితే అన్ని వ్యాక్సిన్స్ మనం అందులో ఉంది కాబట్టి వెళ్ళి తీసుకుంటున్నామో ఇది కూడా అలానే మన ఆడపిల్లలకి వేయించేస్తాం. సో చాలా వరకు అసలు సర్వైకల్ క్యాన్సర్ అనే పదవి వినకుండా అవ్వాలి. ఎవరు కూడా సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోకూడదు, వాళ్ళ నియర్ అండ్ డియర్ వన్స్ ని పోగొట్టుకోకూడదు. అండ్ మెయిన్ గా ఆడవాళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళు లాస్ ఉంది అని అంటే అది మేజర్ లాస్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. సో ఆడవాళ్ళు మెయిన్ గా ఇలా ప్రివెంట్ చేయగలిగే హెల్త్ ప్రాబ్లమ్స్ తోని మనం మిస్ అవడం అనేది ఇస్ అ బిగ్ థింగ్. అందుకనేసి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవడం అనేది మంచి ఆప్షన్. గవర్నమెంట్ ఇంక్లూడ్ చేస్తే ఇంకా వీఆర్ ద మోర్ బ్లెస్డ్ వన్. మన పిల్లల్ని మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఈ మధ్య లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు, తొందరగా ఈ మధ్య ప్యూబర్టీ అనేది ఫాస్ట్ గా వచ్చేస్తుంది. సో ఒకవేళ ఈ వ్యాక్సిన్ అనేది వేసుకుంటే ఈ ప్యూబర్టీ వచ్చే ఈ టైమింగ్ కానీ టైం పీరియడ్ కానీ మనకి డిలే అవుతుందా, లేకపోతే నార్మల్ రెగ్యులర్ గానే ఉంటుందా? ప్యూబర్టీ అనేది
ఆ హార్మోనల్ డిఫరెన్సెస్ తో ఏ ఏజ్ లో స్టార్ట్ అవ్వాలో ఆ ఏజ్ లో పిల్లల్లో చేంజెస్ అనేది చూస్తూ ఉంటాము. కానీ ఈ వ్యాక్సిన్ వల్ల ఇది ప్రీపోన్ అవ్వడము, డీలే అవ్వడము అలాంటివి అయితే ఏమీ ఉండదు. కానీ చాలా మంది ఆడపిల్లల్లో 9 years కి 8 years కి మెనార్కి అంటే పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం చూస్తున్నాం. దిస్ ఇస్ మీరు అన్నట్టుగా లైఫ్ స్టైల్ ఒకటి. ఎంతసేపు కూర్చొని చదవండి, ఎంతసేపు జంక్ ఫుడ్స్, అందులో మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉండడం, చీజ్, బటర్ ప్రొడక్ట్స్ ఇవి ఉండడము, అండ్ మోర్ ఆఫ్ లైక్ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ అంటే ఫ్రెంచ్ ఫ్రైస్, దాంట్లో ఉండే ప్రిజర్వేటివ్ ఏజెంట్స్ కానివ్వండి, ఇవన్నిటి వల్ల ముందే ప్యూబర్టీ చూస్తున్నాం మెనార్కి. అండ్ మోర్ ఓవర్ స్క్రీన్ ఎక్స్పోజర్. మన బాడీలో హార్మోన్స్ మనం అనుకుంటాం హెడేక్ వస్తుందంటే నేను ఈరోజు ఫోన్ ఎక్కువ చూశాను అందుకే వస్తుందేమో అని చాలా మంది అనుకుంటారు. ఇట్స్ ఇన్ఫాక్ట్ నిజం. స్క్రీన్లో ఉన్న లైట్ ఎక్స్పోజర్ వల్ల మన తలలో చాలా హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల దాట్ సింగిల్ హార్మోన్ మన బాడీలో మల్టిపుల్ హార్మోన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో రీసెంట్గా కోవిడ్లో మనకు అందరికీ ఆన్లైన్ స్టడీస్ అయిపోయాయి పిల్లలందరికీ. సో ఆ స్క్రీన్ ఎక్స్పోజర్ వల్ల వీఆర్ సీయింగ్ మోర్ ఆఫ్ అంటే 11-12కి ఇంతకు ముందు ప్యూబర్టీ మెనార్కి స్టార్ట్ అయ్యే పిల్లలు ఇప్పుడు ముందుగానే 8-9 yearsకి చూస్తున్నాము. సో అది రావడం వల్ల వాళ్ళ ఎదుగుదల అంటే ద హైట్ డెవలప్మెంట్ కానీ ఆ చిన్నతనం ఆ చైల్డ్హుడ్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. సో ఐడియల్గా పేరెంట్స్ మనం పిల్లల్ని గారాబం చేయాలి కానీ అతి గారాబం చేయకూడదు. ప్రాపర్ డైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డైటీషియన్ మన రేఖా సాగర్ గారు ఉన్నారు. సో మంచి హెల్తీ డైట్ని మనం ఎంకరేజ్ చేసేసి చక్కటి డైట్ వాళ్ళకి ఇచ్చి అది రుచిగా ఎలా చేయాలి, వాళ్ళ ఇష్టంగా ఎలా తినాలి అనేది మనం కంపల్సరీ కొంచెం చేంజెస్ మన పేరెంట్స్ సైడ్ నుంచి మనం కూడా చేసుకోవాలి. నువ్వు మిల్లెట్స్ తీసుకెళ్ళి అలా తినా అంటే పిల్లలు తినరు. దాన్ని సంథింగ్ విత్ బెల్లం ఏదైనా ఒక స్వీట్ లాగా చేసిస్తే హ్యాపీగా తింటారు. ఇష్టంగా ఎలా చేయాలి, కమర్షియల్ గా మనకు దొరికే ఫ్రూట్ జ్యూసెస్ మార్కెట్స్ లో దొరుకుతూ ఉంటాయి, అవి తాగమంటే పిల్లలు ఇష్టంగా తాగుతారు. అలానే మనం ఇంట్లో కొంచెం వాళ్ళకి రుచికరంగా డ్రై ఫ్రూట్స్ వేసి, బనానా వేసి, కొంచెం జాగరీ వేసి ఒక షేక్ లాగా స్మూతీ లాగా చేసిస్తే మేబీ ఫస్ట్ టైం తాగరేమో, ఇంట్లో మనం తాగుతుంటే మనతో పాటు కొద్దిగా అలవాటు అవుతారు. సో డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం స్టడీస్ కాకుండా వాళ్ళకి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళకి ఇష్టం ఉన్న ఏదో ఒక దాంట్లో ఐదర్ తలకి కరాటే, క్లాసికల్ డాన్స్ ఆర్ నాకు సైక్లింగ్ ఇష్టం, స్విమ్మింగ్ ఇష్టం, ఏది ఇష్టం ఉంటే అందులో ఒక 1 hour ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ స్క్రీన్ని వీలైనంత వరకు లిమిట్ చేసి టెక్స్ట్ బుక్స్ని స్టడీ చేయడం, ఫిజికల్గా బుక్స్, పేపర్స్, మెటీరియల్స్ ఇవ్వడం, అది వెరీ బెటర్. ఇవన్నీ చిన్న చిన్న చేంజెసే కానీ మేజర్ ఇంపాక్ట్ మన పిల్లల హెల్త్ మీద చూపిస్తూ ఉంటుంది. నిజంగా అది లైఫ్ స్టైల్ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటే మాత్రం చాలా హెల్తీగా మనం ఎక్కువ రోజులు ఇంకా బతకచ్చు హ్యాపీగా. అసలు ఈ వ్యాక్సిన్ ఓన్లీ ఉమెన్ కేనా, మెన్ కి కూడా ఏమన్నా ఉందా? మన ఆడపిల్లలకి వ్యాక్సిన్ ఇచ్చి ప్రొటెక్ట్ చేసుకుంటున్నట్టే మన బాయ్స్ కి అంటే 9 years నుంచి 26 years బాయ్స్ కి కూడా ఈ వ్యాక్సిన్ ఇచ్చి వాళ్ళకి కూడా క్యాన్సర్స్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోగలము. అదేంటి మేడం సెర్విక్స్ ఓన్లీ ఆడపిల్లలకు ఉంటుంది కదా అని అంటే, ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది నాట్ ఓన్లీ సెర్వికల్ క్యాన్సర్స్ అండి, యానల్ క్యాన్సర్స్ అంటే మోషన్ పోయే ద్వారం క్యాన్సర్స్, లేదా మగవాళ్ళలో పెనిస్ వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ ఆ క్యాన్సర్స్, అండ్ ఓరల్ క్యాన్సర్స్ అంటే ఇంటర్ కోర్స్ మల్టిపుల్ యాక్షన్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఓరల్ క్యాన్సర్స్, ఇలా ఈ 3 క్యాన్సర్స్ రాకుండా అబ్బాయిలను కూడా మనం ప్రొటెక్ట్ చేయగలం. కాబట్టి రైట్ నౌ అదర్ కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఇలాంటి కంట్రీస్ లో వాళ్ళ వ్యాక్సిన్ స్కెడ్యూల్లో అబ్బాయిలకి కూడా ఈ వ్యాక్సిన్ ఇంక్లూడెడ్. మన దగ్గర ఇంకా అంతగా ఇంక్లూడ్ చేయలేదు కానీ దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్, నేను మా అబ్బాయిని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను ఈ హెచ్పివి వైరస్ నుంచి, నాట్ ఓన్లీ క్యాన్సర్స్, ఈ పులిపీర్లు అంటే ఈ వైరస్ వల్ల వచ్చే పులిపీర్లు ప్రైవేట్ ఏరియాస్ లో అలా రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకున్న తల్లిదండ్రులు ఎవరైనా సరే వాళ్ళ అబ్బాయిలకి 9 years నుంచి 26 years ఉన్న అబ్బాయిలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ని ఇప్పించవచ్చు. ద సేమ్ డోసేజ్ 2 and 3 doses. సేమ్ వ్యాక్సిన్ అండి, సేమ్ వ్యాక్సిన్ మనం ఏదైతే మన ఆడపిల్లలకి ఇస్తున్నామో అదే వ్యాక్సిన్ అబ్బాయిలకు కూడా ఇవ్వచ్చు. దే కమ్ ఇప్పుడు నార్మల్ గా నేను ఫస్ట్ టైం చూసింది ఏంటంటే హెల్త్ క్యాంప్స్ లో మనం కమ్యూనిటీస్ కి హెల్త్ క్యాంప్స్ కి వెళ్ళినప్పుడు గివ్ వ్యాక్సినేషన్ కూడా వాళ్ళు అంటారు, మా కజిన్స్ యుఎస్ లో ఉన్నారు మేడం, వాళ్ళు హెచ్పివి వ్యాక్సిన్ మా అక్క కొడుకు వేయించుకున్నాడు, నేను మా అబ్బాయికి వేయించాలనుకుంటున్నాను. అలా దే విల్ వాక్ దెమ్సెల్ఫ్, హ్యాపీగా ఇచ్చేస్తాం. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను నా బాబుకి నెక్స్ట్ ఇయర్ నేను వాడికి హెచ్పివి వ్యాక్సిన్ ఇద్దామన్న దాంతోనే ఉన్నాను. సో ఇవ్వాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా మీ మగపిల్లలైనా ఆడపిల్లలైనా వ్యాక్సిన్ ఇప్పించడం వెరీ బెటర్.
సో అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఎందుకంటే క్యాన్సర్ అనే పదమే చాలా భయం. ఆ పదం వింటేనే మనకు తెలియని ఒక భయం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ క్యాన్సర్ రాకుండా ఒక ఇంజెక్షన్ ఉంది అని అంటే వేయించుకోవడంలో తప్పేముంది? జనరల్ గా ఇప్పుడు ఏంటంటే ఆ వ్యాక్సిన్ కోసం భయపడుతున్నారు, కానీ అది వచ్చిన తర్వాత తీసుకునే ట్రీట్మెంట్ అంటే రాకుండా మనం జాగ్రత్త తీసుకుంటే చాలా మందికి ఎక్కువ ఆలోచన చేస్తారు. వన్స్ డయాగ్నోస్ అయ్యాక ఫిజికల్ ట్రామా, మెంటల్ ట్రామా, ఫినాన్షియల్ ట్రామా, నాట్ ఓన్లీ పర్సన్ కి, ఫ్యామిలీ మొత్తానికి. సో సింపుల్ వ్యాక్సినేషన్, ఫ్యామిలీ ప్రొటెక్షన్, పర్సన్ ప్రొటెక్షన్ కి కూడా. ఫైనల్ గా మా ఆడియన్స్ కోసం ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి, వ్యాక్సినేషన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక క్యాన్సర్ కి ప్రివెన్షన్ ఉంది, ఒక వ్యాక్సిన్ తీసుకుంటే క్యాన్సర్ రాదు అని అనుకున్నప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆలోచించకండి. మీ పిల్లలకి ఆ వ్యాక్సిన్ ఇప్పించి ఆ క్యాన్సర్ బారిన పడకుండా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఎవరైనా సరే వాళ్ళకున్న డౌట్స్ కానీ అపోహలను కానీ పక్కన పెట్టి ఒక్కసారి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి, ఈ వీడియోలో చాలా వరకు మేము డీటెయిల్స్ షేర్ చేసాము వ్యాక్సిన్ గురించి అండ్ వాటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి, అండ్ ఎవరు తీసుకోవాలి, ఎన్ని డోసెస్ తీసుకోవాలి. ఇంకా కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చక్కగా మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సంప్రదించవచ్చు. ఏ ఆడపిల్ల అయినా 9 years నుంచి 15 years లోపు వాళ్ళైతే 2 doses, మోర్ దాన్ 15 years అయితే కనుక 3 doses. దీనికి పీరియడ్స్తో కానీ ఫుడ్ హ్యాబిట్స్తో కానీ ఎటువంటి సంబంధం లేదు. అండ్ మనకి రైట్ నో 3 varieties ఆఫ్ వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ మీ ఇంట్రెస్ట్ ప్రకారం డాక్టర్ని సంప్రదించిన తర్వాత మీరు డెసిషన్ తీసుకొని ఆ వ్యాక్సిన్స్ని తీసుకోవచ్చు. అండ్ ఆ కాస్ట్ కూడా మీకు డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ప్రకారం దాంట్లో మీకు ఇష్టం ఉన్నది మీరు చూస్ చేసుకొని పిల్లలకి వ్యాక్సినేట్ చేయించవచ్చు. పిల్లలే కాదు, ప్రతి ఆడవాళ్ళు less than 45 years వాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సిన్ని తీసుకొని ఎంతో దానివల్ల ఉన్న ప్రొటెక్షన్ ఎంత పర్సెంటేజ్ అయితే అంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రొటెక్షన్ని మనల్ని మనం సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం. అపార్ట్ ఫ్రమ్ వ్యాక్సిన్, మన పెద్దవాళ్ళు కానీ మన ఇంట్లో ఆడవాళ్ళు కానీ మోర్ దాన్ 30 years ఉన్న వాళ్ళు డయాగ్నోసిస్ అంటే అసలు నాకు క్యాన్సర్ స్టార్ట్ అయిందా అని తెలుసుకోవడానికి సింపుల్ పాప్స్మియర్ టెస్ట్ చేసుకోవడం కూడా చాలా బెటర్. హెచ్పివి ఇన్ఫెక్షన్ని దీన్ని పక్కన పెడితే ప్రతి ఒక్కరం ఇయర్లీ వన్స్ మన జనరల్ హెల్త్ చెకప్ చేసుకొని హెల్తీగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా ఇప్పుడున్న సొసైటీలో మనకున్న స్ట్రెస్ ఫ్యాక్టర్స్తో మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ని కొంచెం చేంజ్ చేసుకొని ఎవ్రీడే ½ an hour ఎక్సర్సైజెస్ని ఇంక్లూడ్ చేసుకొని ప్రాపర్ డైట్ని మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంత మీ బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం టైం ఇచ్చి మా ఆడియన్స్ కోసం అండ్ అందరికి అవేర్నెస్ రావాలి అనేది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇన్ఫాక్ట్ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీరు మీకుగా వ్యాక్సిన్ కోసం క్లినిక్ కి వాకిన్ అవ్వడం, మీ వ్యూవర్స్ ఉన్న డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ఇంత చక్కటి ఇంటర్వ్యూ అండ్ చక్కటి ఇన్ఫర్మేషన్ ని మీరు వాళ్ళకి స్ప్రెడ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండ్ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. విన్నారు కదండి మేడం మాటలో సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, దాని గురించి క్లియర్ గా డీటెయిల్ గా నేను మాక్సిమం కవర్ చేశానని క్వశ్చన్స్ అడిగాను. నగర్ అంటే హైదరాబాద్ సర్కిల్ ప్రగతి నగర్ ఏరియా సరౌండింగ్స్ ఉంటే వ్యాక్సిన్ కోసం చూస్తుంటే ఇతర క్లినిక్స్ కి వచ్చి మేడం ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. మేడం దగ్గర ఆల్రెడీ ఆ వ్యాక్సిన్ అవైలబుల్ గా ఉంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అట్లాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.